ఒకటి చెప్తా. ఈ మధ్య చాలామంది అంటుంటారు, "వీడు చాలా మారిపోయాడురా. ముందులా అస్సలు లేడు. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు." కానీ నిజం చెప్పాలా? మనం మారలేదు. మనకి జస్ట్ అర్థమైంది. లైఫ్ గురించి, మనుషుల గురించి, రిలేషన్షిప్ గురించి, ఇంటెన్షన్ గురించి. అర్థమైతే బిహేవియర్ మారుతుంది. అది న్యాచురల్. ఈ వీడియోలో ఏది, ఎలా, ఎందుకని నిదానంగా చెప్తా. టైం తీసుకుని వినండి. ఫాస్ట్ ఫార్వర్డ్ అవసరం లేదు. అసలు ముందు మనం ఎలా ఉండేవాళ్ళం? ఒకప్పుడు మనం చాలా సింపుల్గా ఉండేవాళ్ళం. ఈజీగా నమ్మేసేవాళ్ళం, ఈజీగా కనెక్ట్ అయ్యేవాళ్ళం, ఈజీగా హర్ట్ అయిపోయేవాళ్ళం. ఎవరైనా బాధపడితే మనకి మైండ్లో అదే తిరుగుతుంది. ఎవరైనా దూరం అయితే మనకి ఏం తప్పు చేశామా అని ఆలోచిస్తాం. అందరికీ స్పేస్ ఇవ్వడం మంచిదని అనుకుంటాం, అందరికీ ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ అని అనుకుంటాం. కానీ ఎక్స్పీరియన్స్ చెప్పింది ఒకటి: అందరూ ఆ ఛాన్స్ని తీసుకోరు, మోరోవర్ రెస్పెక్ట్ చేయరు. ఎక్స్పీరియన్స్ నేర్పించిన నిజమేంటో తెలుసా? ఎక్స్పీరియన్స్ అంటే ఒకటే రోజు జరిగే ఇన్సిడెంట్ కాదు, చాలా చిన్న చిన్న మూమెంట్స్. మీరు ఎక్కువ కేర్ చేస్తే అది నార్మల్ అయిపోతుంది. మీరు ఎక్కువ అడ్జస్ట్ అయితే వీళ్ళు ఇలాగే ఉంటారని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. మీరు సైలెన్స్లో సఫర్ అయితే మీకోసం ఎవ్వరూ మారరు. ఇది హార్ష్గా ఉంటుంది, కానీ ఇది నిజం. మనుషులు మీ వాల్యూని మీ సాక్రిఫైస్తో కాదు, మీ బౌండరీస్తో మెజర్ చేస్తారు. ఈ పాయింట్ అర్థమైతే హాఫ్ లైఫ్ క్లియర్ అయిపోతుంది. అసలు మనం మారినట్లు అనిపించేది ఎందుకు? బయట వాళ్ళకి అనిపిస్తుంది మనం మారిపోయామని. ఎందుకంటే వాళ్ళకు ముందులా అందరికీ అవైలబుల్గా ఉండలేం, ముందులా ప్రతి కాల్ని లిఫ్ట్ చేయలేం, ముందులా ప్రతి ప్రాబ్లంకి దూరి దాన్ని సాల్వ్ చేయలేం. కానీ నిజం ఏంటంటే మనం సెలెక్టివ్గా అయిపోయాం. టైంకి, ఎనర్జీకి, ఎమోషన్స్కి అండ్ మోరోవర్ చీప్ కన్వర్జేషన్కి వాల్యూ మనం ఇవ్వట్లేదు. ఫేక్ కన్సర్న్స్కి రియాక్షన్ ఇవ్వట్లేదు. అసలు ఇది ఈగో కాదు, ఇది మనకున్న క్లారిటీ. చేంజ్ అయ్యావని అనేవాళ్ళు ఎవరో తెలుసా? నీకు తెలిసే కమెంట్ చేయి. మీ అవైలబిలిటీ వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు, మీ సైలెన్స్ వాళ్ళకి అన్కంఫర్టబుల్గా అయిపోయిన వాళ్ళు, మీ బౌండరీస్ వాళ్ళకి లాస్ అయిపోయిన వాళ్ళు. మీ గ్రోత్ని అందరూ డైజెస్ట్ చేయడం రాదు, ఎస్పెషల్లీ మీ ఓల్డ్ వెర్షన్ వల్ల అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళకి. అందుకే వాళ్ళు మీ గ్రోత్ని చేంజ్ అని పిలుస్తారు, అది దాన్ని గ్రోత్లా చూడరు. రిలేషన్షిప్ ఎందుకు ఫేడ్ అయ్యాయో తెలుసా? చాలా రిలేషన్స్ డ్రమాటిక్గా ఎండ్ అవ్వవు. నో షౌటింగ్, నో ఫైట్స్, నో ఎక్స్ప్లెనేషన్. జస్ట్ రిప్లేస్ తగ్గుతాయి, కాల్స్ తగ్గుతాయి, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఎందుకు? బికాస్ ఒక్కసారి క్లారిటీ వస్తే ఆర్గ్యుమెంట్స్ అవసరం ఉండదు. మీ వాల్యూస్ మ్యాచ్ కాకపోతే మీరు గొడవపడి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. చాలా మందికి టఫ్ ఉంటుంది సిచ్యువేషన్, కానీ నన్ను అడిగితే ఇదే హెల్తియెస్ట్ ఆప్షన్. ఇది లాస్ కాదు. ఫ్రెండ్స్ తగ్గిపోయారు, క్రౌడ్ తగ్గిపోయింది, కానీ మైండ్ కామ్గా ఉంది, స్లీప్ బెటర్గా వస్తుంది. మనం ఒంటరి వాళ్ళు కాదు, మనం ప్రశాంతంగా ఉన్నాం. నాయిస్ తగ్గిపోయింది, క్లారిటీ పెరిగింది. ఇది నిన్ను వెనక్కి తీసినట్టు కాదు, నువ్వు ఫ్యూచర్లో ఒక అడుగు ముందుకేసినట్లు. చివరిగా ఒకటి చెప్తా, మనం మారలేదు, మనకు నిజం అర్థమైంది. అందుకే అందరికీ దూరం కాలేదు, రాంగ్ పర్సన్కి మాత్రమే దూరం అయ్యాం. సో ఎవరైనా నీలో చేంజ్ వచ్చింది అంటే జస్ట్ ఒక నవ్వే. ఎక్స్ప్లెయిన్ అస్సలు చేయకు. అర్థం చేసుకునేవాడు నీకు ఆల్రెడీ క్లోజ్గా ఉంటాడు. మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటే కూడా యాక్సెప్ట్ చేయరు. అప్పటి వరకు నీ లైఫ్ని అబ్జర్వ్ చేయి, పీపుల్ని అబ్జర్వ్ చేయి, మాట్లాడడం తక్కువ చేయి. మిగతా వీడియోస్లో కలుసుకుందాం, ఓకే?